హాయ్ ఫ్రెండ్స్, మనకు తెలంగాణ డిఎస్సి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అయితే మార్నింగ్ ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను. చాలామంది అయితే డౌన్లోడ్ కావట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు నేను ఇందులో చెప్పిన విధంగానైతే చేయండి. మీరు గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ టీఎస్ డిఎస్ అని సెర్చ్ చేస్తే మనకు ఆఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ టీజీడిఎస్సి 2024 అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు టైప్ చేయకండి. ఇక్కడ చూడండి, మనం టైప్ చేయడానికి క్లిక్ చేస్తేనే ఇక్కడ రావట్లేదు. టైప్ చేయకండి. ఓకే, ఏం చేస్తారంటే మీరు మీ రిఫరెన్స్ ఐడి కానీ లేకపోతే ఆధార్ నెంబర్ కానీ కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా కావాలంటే కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చూపిస్తాను. ఇక్కడ ఎంటర్ ఆధార్ అని కనిపిస్తుంది. నేను ఆధార్ ద్వారా డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఎంటర్ ఆధార్ దగ్గర ఈ బాక్స్లో లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ పేస్ట్ అని వస్తుంది. పేస్ట్ మీద క్లిక్ చేస్తే మన ఆధార్ నెంబర్ పేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ మీద క్లిక్ చేసి మీ పోస్టును అంటే మీరు ఏ సబ్జెక్ట్ అయితే డౌన్లోడ్ చేయాలనుకున్నారో ఆ సబ్జెక్టుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను సెకండ్ గ్రేడ్ టీచర్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మీడియం ఆఫ్ ద పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి, తెలుగు ఇదన్నది. నెక్స్ట్ ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఇక్కడ మీరు మీకు ఇక్కడ మనకు బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. లేదా మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేసినా సరే. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇయర్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ 2024 కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ యారో సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చిన్నగా దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఇయర్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. ఓకే, చేసిన తర్వాత మీ ఏ ఇయర్ అనేది ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మంత్ వస్తుంది, మంత్ను సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత మీరు ఏం కదిలించకండి. నెక్స్ట్ ఇక్కడ మీకు గెట్ డీటెయిల్స్ అని అనిపిస్తుంది కదా డౌన్లో, ఈ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. జస్ట్ అంతే. చూడొచ్చు ఇక్కడ హాల్ టికెట్ అనేది మనకు డౌన్లోడ్ అయితే కావడం జరిగింది. ఇప్పుడు మీ ముందే నేనైతే డౌన్లోడ్ అయితే చూపించాను. నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా చేస్తే మీకు మొబైల్లో హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఓకే, దీన్ని మీరు మొబైల్లో సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లో ప్రింట్ అని కనిపిస్తుంది చూడండి. దీని మీద క్లిక్ చేయండి. ప్రింట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పీడిఎఫ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎందులో మీరు సేవ్ చేసుకోవాలని అడుగుతుంది అనమాట. నేనైతే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది కదా, సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ చేస్తే ఇది మనకు మొబైల్లో అయితే సేవ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు సేవ్ అయిందా లేదనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లో ఉన్న మై ఫైల్స్ ఉంటుంది కదా, మై ఫైల్స్ని ఓపెన్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా టీఎస్డిఎస్సి పీడిఎఫ్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ అయిన ఏదైతే ఉందో హాల్ టికెట్ డౌన్లోడ్ చేశారో దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు గూగుల్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోబట్టింది. గూగుల్ డ్రైవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా హాల్ టికెట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.